అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏదీతనంతట తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. శుభ సాయంకాలము, నమస్కారం. సత్యవాయిషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఏమిటి రాంబాబు ఈ పాటకు వస్తున్నావు ఏమిటని అడగచ్చు మీరు. అయ్యా, ఏదో అయిపోయిందని బాధపడుతూ కూర్చోవడం కంటే అయిన దానిలో మంచి వెతుక్కుంటూ దాని వెనకాల పరిగెత్తే వాళ్ళు 1,000,000 మందిలో ఒకళ్ళు ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే 1998లో 13 మే నాడు పోఖరణ్లో 2 పరీక్షలు జరిగినాయి. అవి ఆపరేషన్ శక్తి కింద మన వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లు చేశారు. అప్పుడు నార్త్ బ్లాక్లో ఉన్న చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు వీళ్ళందరూ కూడా తలకాయ పట్టుకుని అయ్యో ఎందుకు చేశారు, ప్రపంచమంతా మనని బహిష్కరిస్తుంది కదా అని బాధపడుతూ ఉన్నప్పుడు ఎన్కేపీ సింగ్ గారని ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నవాళ్ళు అన్నాడు, ఇది దేశ భవిష్యత్తుకు చాలా మంచి దినం, ఇక్కడ మనం దేశభక్తిని ప్రేరేపించి మనం ఏమన్నా చేయవచ్చు అని చెప్పి అదే సమయంలో ఆయన $5 బిలియన్ అంటే బాండ్స్ ఇష్యూ చేశారు. అది $6.5 బిలియన్ సబ్స్క్రైబ్ చేశారు. ప్రపంచంలో ఉన్న యావత్ భారతీయులు కూడా దానికి సబ్స్క్రైబ్ చేసిన వాడే. అంటే ఎక్కడైతే అవకాశం ఉందనుకున్నామో అది చూసామో. మనలో చాలామంది బెంబేలు ఎత్తిపోయి బీరత్వంతో అయ్యో ఎందుకు జరిగింది బాధపడుతూ ఉంటాం. ఇదే సమయంలో మన అబ్దుల్ కలాం గారు అన్నారప్పుడు, ఈ శాంక్షన్స్ ఇంకొక 10 ఏళ్ల పాటు ఉంటే బాగుండు కదా, మన ఆలోచన, మన భారతీయ ఆలోచన అనేది బయటకు వస్తుంది, మన సామర్థ్యాలు బయటకు వస్తాయి, లేకపోతే ఎంతసేపు బయట నుంచి తెచ్చుకుందాం అని ఒకే మాట మీద అందరం బతుకుతున్నాం కదా, కాబట్టి శాంక్షన్స్ మనకు మంచివి అన్నారు అప్పుడు ఆయన. అదే సమయం ఇవాళ మళ్ళా ఆసన్నమైంది మనకి. మన పొగరుమోతు తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకున్నవాడు, ప్రపంచానికి అందరికీ నేనే ఒక అధినేతను అనుకునే ఒక ప్రెసిడెంట్ అమెరికాకు వచ్చాడు. వాడిని ట్రంప్ అన్నాం మనం. వాడు కూడా రైట్ భావాలే, తన దేశాన్ని తను పెంచుకునే ప్రయత్నమే. కానీ ఎక్కడా కూడా మానవత్వం కానీ మర్యాదతో కూడిన లక్షణం కానీ ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనే ఒక అవగాహన కానీ లేకుండా సింహావలోకనం చేసుకోకుండా నోటికి ఏదొస్తే అదల్లా మాట్లాడుతున్నాడు ఈ ట్రంప్ అనేవాడు. మన మీద 50% టారిఫ్ అనేసాడు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది శాంక్షన్స్. ఈ టారిఫ్ శాంక్షన్స్కి ప్రతిరోజు మన వాళ్ళు పేపర్లలో తర్వాత న్యూస్ ఛానల్లో ఊకదంపుడు దంపేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నేను కూడా కాస్త చూద్దును కదా. మనం పోయిన సంవత్సరం అంటే 24-25కి మనం మొత్తం ఎగుమతి చేసింది $820 బిలియన్ ప్రపంచానికి మొత్తానికి ఎగుమతి చేసాం మనం. అందులో 79.44 బిలియన్లు మాత్రమే అమెరికాకి వెళ్ళింది. అంటే మన పూర్తి ఎగుమతుల్లో 9% మాత్రమే అమెరికాకి వెళుతోందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో కూడా ప్రెషర్ స్టోన్స్, జ్యువెలరీ అవి 14.5%, మెషినరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ మెషినరీలు ఇవి మనం ఒక 14% పాటు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంతవరకు మనకి దెబ్బ నేను ఒప్పుకుంటా. ఒక 9% పాటు మనం ఫార్మస్యూటికల్స్, డ్రగ్స్ పంపిస్తాం. చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే ఎవరికి ఎండుతుంది? అది వాళ్ళ బాధపడాలి. మన దగ్గర నుంచి మందులు రావట్లేదని వాళ్ళు బాధపడాలి తప్ప అయ్యో మన ఆపేసేయాలని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ప్రపంచంలో ఒక్క దేశానికి మనం పంపించకూడదు, అంతే కదా. యూకే తోటి మనకు ఎట్లాగూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, యూరోపియన్ యూనియన్ తోటి సత్సంబంధాలే ఉన్నాయి.
మనం మహా అయితే ఏం చేస్తాం, ఈ ట్రేడ్స్ అండ్ జ్యువెలరీ, ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా దుబాయ్కి పంపించి దుబాయ్ నుంచి రీఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాలు మన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అంత మేధస్సు, అంత మేధో సంపత్తి మన దగ్గర ఉంది కాబట్టి అది మనం ఆటంకం అనుకోవట్లా. ఇటువంటప్పుడు మనం గట్టిగా ప్రభుత్వం వెనకాల నిల్చుని మన వంతు సహాయం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించుకుంటూ ఈ స్థితిలో ప్రభుత్వానికి అండగా నిలుచుకుంటూ వాళ్ళని ప్రశ్నించకుండా మనం ఏం సహాయం చేయగలుగుతామని మాత్రం ఒక ఆలోచన భారతీయులుగా ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ శతాబ్దంలో మనం కూడా ఈ భాగంలో ఉన్నందుకు మనం అభినందిస్తూ భారతదేశాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మన వంతు సహాయం ఏం చేయగలుగుతామో మనం ఆలోచించాలి. అంటే 98లో ఉన్న భారతదేశానికి ఇప్పటికీ ఏమిటి తేడా అంటే, అప్పట్లో మనం ఏ 14వ ఎకానమీయో 15వ ఎకానమీయో ప్రపంచంలో. ప్రధానమంత్రి మోదీ గారు అన్నారు 2014లో ఆయన గెలిచిన తర్వాత 2019లోనే ఎప్పుడో అన్నారు మేము ప్రపంచంలో 10వ పెద్ద ఎకానమీ మేమని. కానీ ఇవాళ గట్టిగా చెబుతున్నాడు 2029 కల్లా 3వ ప్రధాన ఎకానమీగా మేము తయారవుతాం. అంటే అన్ని దేశాల్లో కంటే టాప్లో ఉండేది అమెరికా, 2వది చైనా, 3వది భారతదేశం అవుతుంది. ఆ 4th ఎవరవుతారంటే జర్మనీని మనం 2029లో మనం టేక్ ఓవర్ చేసేస్తాం. కాబట్టి భారతదేశం అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. అప్పుడు మనం అన్నీ దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆయుధాలు కూడా ఎగుమతి చేస్తున్నాం, విమానాలు కూడా ఎగుమతి చేస్తున్నాం, డ్రోన్ శక్తి మనం ఎగుమతి చేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మనతో పెట్టుకోవటం బహుశా ట్రంప్ చేసిన పెద్ద తప్పేమో. కొన్ని రోజులలో వాడే రియలైజ్ అవుతాడని మనం భావిద్దాం. మనం భారతీయులుగా ఉన్నందుకు మన పాస్పోర్ట్తో మనం గర్విద్దాం. ఈ దేశానికి వెన్నుముకగా మనం నిలుచుందాం. ఈ దేశ అభివృద్ధిలో మనందరం పాలు పంచుకుందాం. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే, ఈ వీడియోని మొదటిసారి మీరు విన్నట్టయితే కనుక మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ చుట్టాలకి, పక్కలకి అందరికి పంపించండి. సత్యభాషని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే సీట్స్ కొరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.